ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహీదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు అమ్మవారిని ఏ ఏ రూపాలలో ఆరాధించవలసి ఉంటుంది, ఏ నైవేద్యం సమర్పించాలి, కలశం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి, ఉన్నవాళ్ళు ఏ సమయంలో కలశం అఖండ దీపం పెట్టుకోవాలి, ఉద్వాసన ఏ రోజున చెప్పుకోవాలి, ఇలా వారాహి నవరాత్రుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరము కూడా మనకి 4 నవరాత్రులు అయితే వస్తాయండి. జనవరిలో శ్యామలాదేవి నవరాత్రులు, చైత్ర మాసంలో చైత్ర వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహీదేవి నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు కూడా ప్రతి సంవత్సరము అయితే మనకి వస్తాయండి. 4 కూడా చాలా శక్తివంతమైన రోజులండి. మనకి అందరికీ తెలిసిన నవరాత్రులు దసరా నవరాత్రులు అండి. దసరా నవరాత్రుల్లో మనం దుర్గా అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితం అనేది వస్తుందో ఈ ఆషాఢ మాసంలోనూ అలానే మిగతా నవరాత్రుల్లో కూడా మనం అమ్మవారిని పూజిస్తే అంతే ఫలితం అనేది వస్తుందండి. ఇప్పుడైతే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనము వారాహీదేవిని అయితే మనం ఆరాధిస్తామండి. ఆషాఢ గుప్త నవరాత్రులని, ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులని ఇలా రకరకాల పేర్లతో అయితే మనం పిలుచుకుంటాము. వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహీదేవి అండి. ఈ అమ్మవారు లలితాదేవికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా అయితే ఉంటారు. వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా లలిత అమ్మవారికి ఎడమవైపు అయితే ఉంటారండి. కుడివైపు అయితే మనకి శ్యామలాదేవి మంత్రిని స్వరూపిణిగా అయితే మనకి ఉంటారు. ఎడమవైపు వారాహీదేవి అయితే సైన్యాధ్యక్షురాలుగా అయితే ఉంటారండి. వారాహి అమ్మవారిని పూజించడం వలన ఘోరమైనటువంటి కష్టాల నుంచి బయటపడతారు. భూ సంబంధ వివాదాలు ఉన్నవారికి, కోర్టు సంబంధిత గొడవలు ఉన్నవారికి చక్కటి పరిష్కారం అనేది ఈ అమ్మవారు అయితే చూపిస్తారండి. అంతేకాకుండా భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి, శత్రు వినాశనం, పంటలకు పొలాలకు సస్య దేవతగా కూడా మనం ఈ అమ్మవారిని అయితే ఆరాధిస్తామండి. అందుకే వారాహి అమ్మవారికి ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి అనేది ఉంటుందండి. ఇంతటి విశేషమైనటువంటి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు 2025వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో తెలియజేస్తాను. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు శుద్ధ పాడ్యమి తిథి జూన్ 26వ తేదీన గురువారం రోజు నుంచి జూలై 4వ తేదీ శుద్ధ నవమి తిథి శుక్రవారం రోజు వరకు మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అయితే ఉంటాయండి. మనకి 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 10వ రోజున దశమి తిథి రోజున మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. 9 రోజులు అమ్మవారిని ఏ ఏ రూపాల్లో ఆరాధించాలో తెలియజేస్తానండి. దానికన్నా ముందుగా అసలు నవరాత్రులు అంటే ముఖ్యంగా మనము అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే మనం ఆరాధిస్తామండి. మనకి ఏ నవరాత్రులు అయితే ఉంటాయో ప్రత్యేకంగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి రూపాల్లో కూడా మనము ఆరాధిస్తూ ఉంటాము. ఈ నవరాత్రుల్లో నవదుర్గల రూపంలోనూ మనం అమ్మవారిని ఆరాధించవచ్చు. అలానే అష్టమాతృకల రూపంలో కూడా మనము అమ్మవారిని ఆరాధన అనేది చేసుకోవచ్చండి. అలానే వారాహి అమ్మవారి రూపాలు కూడా చాలా ఉన్నాయండి. కొంతమంది అమ్మవారు చాలా తాంత్రికమైనటువంటి పూజలు చేస్తూ కూడా ఈ నవరాత్రుల్లో పూజలు చేస్తూ ఉంటారు. అవన్నీ అయితే మనకి వద్దండి. మనం సాత్వికంగా అమ్మవారికి మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో, షోడశోపచార పూజ చేసుకుంటామో ఆ రూపాల్లోనే మనం ఆరాధించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను ఓన్లీ ఈ వీడియోలో నవదుర్గల రూపంలోనూ అష్టమాతృకల రూపంలోనూ ఏ అమ్మవారిని అయితే పూజించుకోవాలో తెలియజేస్తానండి. ఇవేవి మాకు తెలియవండి, ఎవరు మాకు తెలియరు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. వారాహి దేవ్యై నమః అనే ఒక మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో కనుక దుర్గా అమ్మవారి ఫోటో ఉంటే దుర్గా అమ్మవారి ఫోటో కానీ, లేదు లలిత అమ్మవారి ఫోటో ఉన్నా కూడా మీరు ఇంట్లో పెట్టుకొని 9 రోజులు పూజ అనేది చేసుకోవచ్చండి. మొదటి రోజు నవదుర్గల రూపంలో పూజ చేసుకునే వాళ్ళు మనం అమ్మవారిని శైలపుత్రీ దేవి రూపంలో ఆరాధించవలసి ఉంటుందండి. అష్టమాతృకల రూపంలో పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారిని మనము ఇంద్రాణీ దేవి రూపంలో అయితే మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మొదటి రోజు శుద్ధ పాడ్యమి తిథి వచ్చేసి మనకి జూన్ 25వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 4:32 నుంచి జూన్ 26వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం 2:45 వరకు మనకి పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:29 వరకు ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం
పాల పాయసం, పొంగలి. రెండవ రోజు నవరాత్రుల్లో మనకి శుద్ధ విద్యా తిథి అండి. ఈ రోజున నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవి రూపంలో ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. అష్టమాతృకల రూపంలో పూజించుకునే వాళ్ళు బ్రాహ్మీ దేవి రూపంలో అయితే మనం ఆరాధించవలసి ఉంటుందండి. ఈ రోజు శుద్ధ విద్యా తిథి వచ్చేసి మనకి జూన్ 26 గురువారం రోజున మధ్యాహ్నం 2:46 నుంచి జూన్ 27వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 1:29 వరకు మనకి విద్యా తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 9:47 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం కట్టె పొంగలి, పులిహోర. మూడవ రోజున నవరాత్రుల్లో మనకి తదియా తిథి అండి. ఈ రోజున నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు చంద్రఘంటాదేవి రూపంలో అయితే మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అష్టమాతృకల రూపంలో పూజించుకునే వాళ్ళు వైష్ణవీదేవి రూపంలో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి మనకి జూన్ 27వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 1:22 నుంచి 28వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 12:21 వరకు మనకి తదియా తిథి అనేది ఉంటుందండి. పుష్యమి నక్షత్రం వచ్చేసి 28వ తేదీన ఉదయం 9:29 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం కొబ్బరి అన్నం, బెల్లం పాయసం. నవరాత్రుల్లో 4వ రోజు చవితి తిథి అండి. ఈ రోజున నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు కుష్మాండాదేవి రూపంలో ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అష్టమాతృకల రూపంలో పూజించుకునే వాళ్ళు మహేశ్వరి దేవి రూపంలో ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున చవితి తిథి వివరాలు వచ్చేసి జూన్ 28వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 12:22 నుంచి జూన్ 29వ తేదీన ఆదివారం రోజున ఉదయం 11:48 వరకు మనకి చవితి తిథి ఉంటుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం దద్దోజనం, అల్లం గారెలు. 5వ రోజు మనకి జూన్ 30వ తేదీ సోమవారం రోజు అండి. ఈ రోజున చాలా విశేషత అండి, పంచమి తిథి. వారాహి అమ్మవారికి పంచమి తిథి రోజున కనుక పూజ చేస్తే 9 రోజులు ఈ నవరాత్రుల్లో 9 రోజులు పూజా ఫలితం అనేది ఈ ఒక్క రోజులో వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంచమి తిథి రోజున అయితే పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు పంచమి తిథి వివరాలు చూసుకున్నట్లయితే జూన్ 29వ తేదీన ఆదివారం రోజున ఉదయం 11:49 నుంచి జూన్ 30వ తేదీన సోమవారం రోజున ఉదయం 11:48 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. మీరు అమ్మవారికి పూజ అనేది 29వ తేదీన రాత్రి చేసుకోవచ్చు. అలానే 30వ తేదీన ఉదయం మీరు 6 గంటల లోపల అంటే చీకటి ఉన్న సమయంలో పూజ అనేది చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం అనేది నివేదించవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు దద్దోజనం కూడా మీరు నివేదన అనేది చేసుకోవచ్చు. తర్వాత నవరాత్రిలో 6వ రోజున షష్ఠీ తిథి అండి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు కాత్యాయని దేవి రూపంలో ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అష్టమాతృకుల రూపంలో పూజ అనేది చేసుకునే వాళ్ళు చాముండి దేవి రూపంలో మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున షష్ఠీ తిథి వివరాలు వచ్చేసి మనకి జూన్ 30వ తేదీన సోమవారం రోజున ఉదయం 11:49 నుంచి జూలై 1వ తేదీన మంగళవారం రోజున 12:16 మధ్యాహ్నం అండి మనకి షష్ఠీ తిథి అనేది ఉంటుంది. ఈరోజు మనం నివేదించవలసినటువంటి నైవేద్యం పులిహోర, కేసరి. తర్వాత నవరాత్రుల్లో 7వ రోజున 2వ తేదీ బుధవారం అండి. అంటే నవదుర్గల దేవి రూపంలో పూజ అనేది చేసుకునే వాళ్ళు కాలరాత్రి దేవి రూపంలో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అష్టమాతృకల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు శాకాంబరి దేవి రూపంలో మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు తిథి వచ్చేసి మనకి సప్తమి తిథి. జూలై 1వ తేదీ మంగళవారం రోజున మధ్యాహ్నం 12:17 నుంచి జూలై 2వ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం 1:15 వరకు మనకి సప్తమి తిథి అనేది ఉంటుంది. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వివిధ రకాల పండ్లు అనేటివి మీరు నైవేద్యంగా నివేదించవచ్చండి. ఈ రోజున అమ్మవారికి కూడా ఎక్కువగా పండ్లతో అలంకరణ అనేది చేస్తూ ఉంటారండి. తర్వాత నవరాత్రుల్లో 8వ రోజున మనకి గురువారం అండి, అష్టమి తిథి అనేది ఉంటుంది. ఈ రోజున నవదుర్గల దేవి రూపంలో పూజ అనేది చేసుకునే వాళ్ళు మహాగౌరీ దేవి రూపంలో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అష్టమాతృకుల దేవి రూపంలో పూజ చేసుకునే వాళ్ళు వారాహి దేవి రూపంలో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అష్టమి తిథి కూడా చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు ఇప్పుడు అష్టమి తిథి వివరాలు తెలుసుకుందాము. జూలై 2వ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం 1:16 నుంచి 3వ తేదీ గురువారం రోజు జూలై నెల మధ్యాహ్నం 2:39 వరకు మనకి అష్టమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం పానకం, చక్కెర పొంగలి.
తర్వాత నవరాత్రులలో 9వ రోజున అమ్మవారు మనకి శుద్ధ నవమి తిథి రోజునైతే మనం అమ్మవారిని నవదుర్గల దేవి రూపంలో, సిద్ధిదాత్రి దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళు అష్టమాతృకల రూపంలో పూజ చేసుకునే వాళ్ళు లలితాదేవి రూపంలో అయితే మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. నవమి తిథి వివరాలు చూసుకున్నట్లయితే జూలై 3వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 2:40 నుంచి జూలై 4వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 4:23 వరకు మనకి నవమి తిథి అనేది ఉంటుందండి. ఈరోజు శుక్రవారం రోజున మనకి నక్షత్రం చిత్రా నక్షత్రం సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం మీ శక్తి కొలది ఏవైనా సరే మీరు నివేదించవచ్చండి. నార్మల్గా మనకి నవరాత్రులు అంటే శుద్ధ పాడ్యమి తిథి నుంచి నవమి తిథి వరకు సరిగ్గా 9 రోజులు 9 తిథులు 9 రాత్రులు కలిపి మనకి నవరాత్రులు అంటే పూర్తవుతాయి. ఈ సంవత్సరం మనకి ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పుకోవాలండి అంటే 9వ రోజు శుక్రవారం అయితే వచ్చిందండి నవమి తిథి. మనము శుక్రవారం రోజున అమ్మవారి పీఠాన్ని అయితే అస్సలు కదిలించకూడదండి. అమ్మవారిని అయితే మనం ఇంట్లో నుంచి పంపించకూడదు. కాబట్టి తర్వాత రోజు అంటే శనివారం రోజు 5వ తేదీ వచ్చేసి జూలై 5వ తేదీ మనకి దశమి తిథి అనేది ఉంటుందండి. 6:21 వరకు మనకి దశమి తిథి అనేది ఉంటుంది. మీరు శనివారం రోజున ఉదయం 6 గంటల లోపల అంటే చీకటి సమయంలో తెల్లవారుజామున కానీ మీరు పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పచ్చండి. మీకు ఉదయాన్నే ఉద్వాసన చెప్పుకోవడం కుదరలేని వాళ్ళు 5వ తేదీన రాత్రి మీకు అంత ఉదయాన్నే మీకు ఉద్వాసన చెప్పలేము అనుకున్న వాళ్ళు 5వ తేదీన రాత్రి అంటే సాయంత్రం మీరు 6 గంటల పైన రాత్రి 10 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. ఇదండి ఓవరాల్గా నవరాత్రుల గురించి. అయితే కలశం అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఏం చేయాలండి అంటే మొదటి రోజు మీరు 26వ తేదీన గురువారం రోజున తెల్లవారుజామునే మీరు 5:30 లోపల మీరు కలశ స్థాపన అనేది చేసుకోవాలండి. అఖండ దీపం కానీ కలశ స్థాపన కానీ చేసుకోండి. ఒకవేళ మీకు ఉదయం కుదరలేదు అనుకున్న వాళ్ళు రాత్రి మీరు 7 గంటల తర్వాత, ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవత అంటాము, అలానే చీకటి దేవత అని పేరుతో కూడా పిలుస్తామండి. కాబట్టి మీరు రాత్రి కూడా మీరు కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు కఠినమైనటువంటి నియమాలు అయితే పాటించాలండి. ఎందుకంటే ఆ తల్లిని మనము మన ఇంద్రియాలన్నీ నిమగ్నమై అమ్మవారికి 9 రోజులు మనం నిష్టగా పూజ అనేది చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. మాంసాహారం అనేది తినకూడదండి, ఇంట్లో కూడా చేయకూడదు. ఒకవేళ కలశం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలండి అంటే మీరు ఈ 9 రోజులు మీరు సంతోషంగా వారాహి అమ్మవారి ఫోటో ఇంటికి తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు మాకు భయంగా ఉందండి అనుకున్న వాళ్ళు లలిత అమ్మవారి ఫోటో కానీ దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. 9 రోజులు కూడా మీరు ఉదయాన్నే తెల్లవారుజామునే మీరు 5:30 లోపలే అమ్మవారికి వారాహిదేవి అష్టోత్తరాలతో మీరు కుంకుమ పూజ చేసుకోండి. లేదు పుష్పాలతో అక్షింతలతో పూజ చేసుకోండి. నవరాత్రుల్లో కుంకుమ పూజకు ఎక్కువ విశేషత ఉంటుంది కాబట్టి మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే కుంకుమ పూజకే ప్రియారిటీ అనేది ఇస్తానండి. ఎందుకంటే 9 రోజులు కుంకుమ పూజ అయిన తర్వాత ఆ కుంకుమను మనం సంవత్సరం అంతా కూడా మనం పెట్టుకోవచ్చండి. మనం ఎక్కడైనా జర్నీలో వెళ్తున్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన పనుల్లో బయటకు వెళ్తున్నప్పుడు అమ్మవారి కుంకుమ పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అండి. ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మీరు ఈ 9 రోజులు కూడా రాత్రి అంటే 7 గంటల తర్వాత నుంచి 10 గంటల లోపల మీరు అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లో ధూపం అనేది వేసుకొని అమ్మవారి అష్టోత్తరాలతో పూజ అనేది చేసుకోండి. అష్టోత్తరాలు తెలియవు అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నేను ఒక మంత్రం చెప్తానండి. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు మీరు పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజ చేయండి, చాలా మంచిది. మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః. ఈ మంత్రం అండి. ఈ మంత్రం డిస్ప్లేలో అయితే నేను చూపిస్తున్నాను. ఈ మంత్రాన్ని మీరు ఏదైనా ఒక పేపర్ మీద రాసుకొని లేదంటే ఈ వీడియోని చూస్తూ కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ 108 సార్లు కనుక మీరు పఠిస్తే తప్పకుండా ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి 2025వ సంవత్సరంలో ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి, అలానే 9 రోజుల అలంకరణలు ఇవన్నీ కూడా క్లియర్గా తెలియచేశానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరెవరికన్నా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఓకే అండి. ఆషాఢ మాసంలోను శ్రావణ మాసంలోను వరలక్ష్మి వ్రతం అన్ని పూజలకు సంబంధించిన వీడియోస్, అలానే పంచాంగం ప్రకారం క్యాలెండర్, గృహప్రవేశానికి కానీ పెళ్ళిళ్ళు కానివ్వండి ఏ రోజులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన డివోషనల్ ఛానల్ శివసుప్రియ వ్లాగ్స్ ఛానల్లో అయితే మీకు డైలీ కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మీ అందరి సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. ఓకే అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.